హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి చూసేద్దాం పదండి. అల్లరి నరేష్ సురభి కలిసి చేస్తున్న రంభ ఊర్వశి మేనక మూవీ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూసాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అమ్మయ్య చాలా రోజుల తర్వాత మళ్ళా ఫామ్ లోకి వస్తున్నారా బాబు మన టీఎఫ్ఐ ఇండస్ట్రీ అంతా అని. నరేష్ అన్న ఫుల్ లెంత్ కామెడీ మూవీస్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ మూవీతో ఆ లోటు అయితే తీరుతుందని నేను అనుకుంటున్నాను. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా నిన్న జాంబిరెడ్డి 2 మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మూవీ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మహాకాళి మూవీ నుంచి నిన్న శుక్రాచార్య గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అక్షయ్ ఖన్నా గారిని శుక్రాచార్యగా చాలా నీట్ గా ప్రజెంట్ చేశాడు ప్రశాంత్ వర్మ. అండ్ ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రేయారెడ్డి కాళీమాతగా కనిపించబోతుంది ఈ మూవీలో. వచ్చే సంవత్సరం జనవరి 8న ఈ మూవీని తీసుకొస్తున్నట్టు అఫీషియల్ గా ఈ వీడియోలోనే కన్ఫర్మ్ చేశాడు ప్రశాంత్ వర్మ. కార్తీ నటిస్తున్న సర్దార్ 2 మూవీ నుంచి ఈ రోజు ఫస్ట్ సింగల్ రిలీజ్ అవబోతుంది. కానీ ఈ సినిమాపై నాకు ఇంకా డౌట్ ఉంది, చెప్పిన టైంకి వస్తుందా రాదా అనేది. సిద్ధార్థ్ మల్హోత్రా తమన్నా కలిసి నటిస్తున్న వివాన్ మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ అవబోతుంది. అంతేకాకుండా ఈ సినిమాని సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీం. దుల్కర్ సల్మాన్ నుంచి రావాల్సిన ఐఎమ్ గేమ్ మూవీ చాలా సార్లు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఒక అపాలజైజ్ నోట్ ని రిలీజ్ చేసి అందులోనే రిలీజ్ డేట్ ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీని సెప్టెంబర్ 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీం. చూడాలి మరి ఆ రోజైనా వస్తుందా రాదా అని. సుమంత్ ప్రభాస్ ఆనంద్గా సునీల్ కుమార్ కలిసి చేస్తున్న రోమాంచక మూవీ ట్రైలర్ ని ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ గానీ సాంగ్స్ గానీ బానే ఉన్నాయి. ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. నవీన్ పౌలి మమతా బైసు కలిసి చేస్తున్న బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ లాస్ట్ వీక్ మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయితే అందుకుంది. మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం అదే పేరుతో. సాయి అభయంకర్ భాగ్యశ్రీ బోర్సే కలిసి చేసిన రదిమా అనే ఒక ప్రైవేట్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్. అందరూ అనుకున్నట్టుగానే ఈ సాంగ్ కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే నాకు ఒక విషయం అనిపిస్తుంది, ఇప్పుడు లక్ అంటే నీదే అబ్బాయి సాయి, ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్న ప్రతి హీరోయిన్ తోని నువ్వు ఒక ప్రైవేట్ సాంగ్ చేస్తావు. డార్లింగ్ కృష్ణ అండ్ ప్రకాష్ రాజ్ కలిసి చేస్తున్న ఫాదర్ మూవీ టీజర్ ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ని చూపించబోతున్నాం అని చెప్తున్నారు మూవీ. నిన్న నేహా పఠాన్ పుట్టినరోజు సందర్భంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది మూవీ. మోహన్ లాల్ నుంచి వచ్చిన దృశ్యం 3 మంచి విజయాన్ని అందుకోవడం వల్ల అప్పట్లోనే దీనికి కంటిన్యూషన్ ఉంటదని చెప్పారు కదా. ఇప్పుడు ఈ మూవీ టీం అఫీషియల్ గా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ దృశ్యం 4 కూడా ఉంటదని చెప్తున్నారు. ఎందుకురా బాబు మాకు హీరో అయినా సరే. బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లేనితో చేయబోతున్న ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాని గోపిచంద్ మల్లేని ఎలాగైనా డిసెంబర్ 25న అంటే క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడంట. రాక్షసుడు కిలాడి మూవీస్ డైరెక్ట్ చేసిన రమేష్ వర్మ ఇప్పుడు మహావీర్ కర్ణ అనే మూవీతో మన ముందుకైతే రాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసండి. గ్రాఫిక్స్ అయితే బాగానే ఉన్నాయి. లాస్ట్ లో చిన్న రిక్వెస్ట్ భయ్యా, 500 సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కొంచెం ప్లీజ్. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.